హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు అనంతాసనము. ఇంతకుముందు మనము ఈ ఆసనం చేశాము. ఈరోజు అనంతాసనంలో బెల్ట్ని, బోల్స్ని రెండింటిని ఉపయోగిస్తున్నాము. ఈ ఆసనంలో మనము కొద్దిగా రిలాక్స్ చేస్తూ కాళ్ళని బాగా ఎక్స్ట్రీమ్గా ఏ విధంగా స్ట్రెచ్ చేయాలో దానిపై ఫోకస్ చేస్తున్నాము. ముందుగా మనము శరీరాన్ని బాగా స్ట్రెచ్ చేసుకొని వార్మప్ చేసి దాని తర్వాత ఆసనంలో వెళ్తాము. ఈ యొక్క ఆసనాన్ని మనము రెండు విధాలుగా వాడుకోవచ్చు. ఒకటి డీప్ రిలాక్సేషన్, రెండోది డీప్ స్ట్రెచ్చింగ్. దేనిపై మనం ఫోకస్ చేయాలో చూడవచ్చు. ఇలా వీపుని స్ట్రైట్గా పెట్టి కూర్చోండి. హస్తాలని చెరోవైపు పెట్టి చేతులని ఇలా నమస్కారాలు తీసుకెళ్ళండి, కిందికి తీసుకొచ్చేయండి. ఇలా పైకి కిందికి తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొన్నిసార్లు మనం చేతులని నమస్కారంలో తీసుకెళ్తూ కిందికి తీసుకొని రావాలి. అలా చేసిన తర్వాత హస్తాలని కింద పెట్టేసి ఇలా చెరోవైపు బెండ్ అవ్వండి. కుడివైపు, ఎడమవైపు, కుడివైపు, ఎడమవైపు బెండ్ చేస్తూ ఉండండి. అలా బెండ్ అయిపోయిన తర్వాత వీపుని నిటారుగా చేసి ఒకసారి ఇలా ట్విస్ట్ అవుదాము. కుడివైపు, ఎడమవైపు, కుడివైపు, ఎడమవైపు, మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవ్వండి, ఎడమవైపు ట్విస్ట్ అవ్వాలి. అలా ట్విస్ట్ అయిపోయి మనము అనంతాసనము బోల్స్టర్స్తో చేద్దాము. ఇలా బోల్స్టర్ని తెచ్చిపెట్టేసి ఇలా మనము కుడివైపు పడుకున్నప్పుడు ఏమవుతుంది, మన శరీరము బాగా అలసినప్పుడు ఈ విధంగా దిండుని బోల్స్టర్ని పెట్టేసి సైడ్ భాగంలో మనము ఈ విధంగా పడుకున్నట్టు అయితే, కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు ఉన్నట్టు అయితే ఈ యొక్క పాస్చర్ రెస్టరేటివ్ పాస్చర్గా మారుతుంది. ఇలా పడుకున్నప్పుడు మనము ఎటువంటి సౌండ్ లేకుండా కళ్ళని మూసుకొని నిశ్శబ్దంగా ఉండవచ్చు. అలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత మనము అనంతాసనం చేయవచ్చు. ఇలా కాళ్ళని సూటిగా తెచ్చిపెట్టండి. దాని తర్వాత ఇలా కుడి ఎడమ కాల్ని పైకి చేద్దాము. మోచేతిని ఇలా తెచ్చిపెట్టేసి ఈ యొక్క ఎడమ కాళ్ళ వేలని ఎడమ చేతితో పట్టుకోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. అయితే ఇదే స్ట్రెచ్ మనము బెల్ట్తో చేయబోతున్నాము. బెల్ట్ని ఈ విధంగా బంధించవచ్చు. బెల్ట్ని ఇలా బంధించవచ్చు. బంధించి ఇలా కుడి చేతితో పట్టుకోండి. ఎడమ కాల్ని మనం కుడి చేతితో పట్టుకొని తల వెనకాల నుంచి ఇలా తీసుకెళ్తున్నాము. కుడి కాల్ని స్ట్రైట్గా పెట్టవచ్చు, లేదా కొద్దిగా బెండ్ చేసి పెట్టండి, పర్వాలేదు. కానీ ఎడమ కాల్ని మాత్రం సూటిగా పెట్టాలి. కాళ్ళ వేలని మన వైపు కింది వైపు లాగాలి. ఇక్కడ మనము తలని కింద పెట్టి కూడా పడుకోవచ్చు. ఈ కుడి తొడ బయటి భాగము తుంటి భాగంలో అలానే ఈ యొక్క
కాలు వెనకాల భాగంలో స్ట్రెచ్ చాలా తీవ్రంగా పడుతుంది. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఇలా 2 వేళ్ళ చుట్టూ బెల్ట్ని గట్టిగా పెట్టేసి ఈ యొక్క మోకాల్ని ఫోల్డ్ చేసి కూడా పెట్టవచ్చు. ఈ యొక్క భాగంలో కుడి తొడ బయటి భాగంలో స్ట్రెచ్ తీవ్రంగా అయిపోయింది కాబట్టి నేను నా కుడి మోకాల్ని బెండ్ చేశాను. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. దాని తర్వాత కుడి కాల్ని స్ట్రైట్ చేయవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండవచ్చు. లేదా ఈ విధంగా చేతిని కింద పెట్టేసి ఉండవచ్చు. కొంత సమయం పాటు ఇలా ఉండాలి. కళ్ళని మూసివేయండి. కుడి చేతిలో కొద్దిగా టఫ్గా అనిపిస్తుంది కానీ రాను రాను ఆ ఎడమ కాలులో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. తలని ఇలా పైకి చేసి కూడా ఉండవచ్చు లేదా తలని ఇలా కింద కాల్చవచ్చు. అలా చేసి కిందికి వచ్చేసేయండి. కాలుని కింద పెట్టేసి బాగా రిలాక్స్ అయిపోవాలి. మళ్ళీ కొంత సమయం పాటు కావాలంటే ఇలా పడుకోవచ్చు. ఇలా 3 to 5 minutes మనము పిల్లోపై ఉండవచ్చు. నెమ్మదిగా పైకి వచ్చేసి బోల్స్ అన్ని వేరే వైపు మనం పడుకోవాలి. ఇలా ఎడమ వైపు పడుకోండి. కావాలంటే చేతిని స్ట్రైట్గా చేసి ఎలా అనిపిస్తుందో గమనించవచ్చు. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇప్పుడు మనము తలని ఇలా సపోర్ట్ చేసి పెట్టి ఆ కుడి కాల్ని పైకి అనాలి. కొంత సమయం పాటు కుడి కాలుని అలానే పెట్టండి. కావాలంటే ఎడమ మోకాల్ని ఫోల్డ్ చేసి పెట్టవచ్చు. కాళ్ళ వేళ్ళని ఇలా పట్టుకొని లాగండి. ఇప్పుడు మనము బెల్ట్ ద్వారా ఆ కాలుని బంధించుదాము. ఈ విధంగా మనము ఎడమ చేతితో బెల్ట్ని గట్టిగా పట్టుకోవచ్చు. కుడి కాలుని స్ట్రైట్గా లేపండి. కావాలంటే ఎడమ కాలుని స్ట్రైట్గా అనండి. ఇక్కడ ఈ కుడి చేతిని ఇలా సపోర్ట్గా పెట్టుకోవచ్చు. కాలుని బాగా లాగుతూ తలని ఇలానే కింద పెట్టేసి పడుకోండి. తలని ఇలా పైకి లేపాలనుకుంటే ఈ విధంగా కూడా ఆసనంలో ఉండవచ్చు. ఈ ఆసనం ఛాలెంజింగ్గా అనిపిస్తుంది కానీ కొంత సమయం పాటు తర్వాత ఆ తొడలల్లో, నడుములల్లో, ముఖ్యంగా తొడ వెనకాల భాగంలో స్ట్రెచ్ బాగా పెరిగి రిలాక్సేషన్గా మారుతుంది. కాలుని బాగా లాగండి. కాళ్ళని స్ట్రైట్ చేయవచ్చు. కాళ్ళ వేళ్ళని మాత్రం కింది వైపు చేయాలి. ఈ తొడ బయటి భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించండి.
తలని ఇలా కింద పెట్టవచ్చు, తలని ఇలా పైకి కూడా చేసి కాలుని ఇంకా ఎక్కువగా లాగవచ్చు కూడా. అలా చేసి నెమ్మదిగా కాలుని కిందికి తీసుకొని వచ్చేసి మనము రిలాక్స్ అవుదాము. కాళ్ళని కిందికి తీసుకొని రాగానే కాళ్ళలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇప్పటి వరకు కాళ్ళని పైకి తీసుకెళ్ళాము కాబట్టి కాళ్ళలో తిమ్మిర్లు వచ్చిన మాదిరిగా అనిపించింది. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అనంతాసనము. ఈ ఆసనంలో మనము బెల్ట్, బోల్స్టర్ రెండు ఉపయోగిస్తున్నాము. అనంతాసనము మన శరీర సైడ్ భాగాలపై బాగా రిలాక్సేషన్ని తీసుకొస్తుంది. ఈరోజు చేసే ఆసనం విధానంలో మనకు బాగా రిలాక్సేషన్ వచ్చేలాగా, అలానే బాగా ఇంటెన్స్గా స్ట్రెచ్ వచ్చేలాగా చూస్తున్నాము. ముందుగా బోల్స్టర్ని పొడవుగా ఈ విధంగా ఒకవైపు చేసి పెట్టుకోండి. అలా బోల్స్టర్ని ఒకవైపు తెచ్చిపెట్టేసి బోల్స్టర్పై పడుకోవాలి. మన శరీర సైడ్ భాగంలో పడుకోవాలి. కాళ్ళని సూటిగా చేయండి. తల కింద కావాలంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇలా ఉండవచ్చు, లేదా చేతిని స్ట్రెయిట్గా పెట్టేసి తలని కింద పెట్టేసి పడుకోవచ్చు. ఇది అనంతాసనము. అనంతాసనము మన లాటరల్స్పై వర్క్ అవుతుంది. ఈ యొక్క ఆసనంలో మన శరీర సైడ్ భాగాలపై ప్రభావం పడుతూ మన రిబ్ కేజ్ ఇలా ఇంక్లైన్ అవ్వడం వలన లంగ్స్పై కూడా ప్రభావం పడుతుంది. ఇక్కడ ఊపిరి తీసుకోవడానికి ఆస్కారం బాగా ఉంటుంది. అలానే ఈ యొక్క ఆసనం మనకు మంచి రిలాక్సేషన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు మనము ఈ అనంతాసనంలో ఒక్క కాల్ని పైకి తీసుకెళ్దాము. పైనున్న ఆ కాల్ని పైకి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి ఆ తొడ దగ్గర చేతిని పెట్టి కాలుని బాగా లాగవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా ఆసనాన్ని చేయవచ్చు. అయితే ఇప్పుడు మనము బెల్ట్ని తీసుకుందాము. బెల్ట్ తీసుకొని కాలుని మనము బెల్ట్తో బంధించి ఇప్పుడు మనము ఎడమ చేతితో పట్టుకున్నాము. బెల్ట్ని నెమ్మదిగా మనము కుడి చేతితో పట్టుకోవచ్చు. కాలుని బాగా లాగండి. బాగా లాగుతూ ఉండండి. ఈ యొక్క కుడి కాలు వేళ్ళని మీ వైపు పుల్ చేస్తూ కుడి కాలుని స్ట్రైట్గా తెచ్చిపెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఆ కాళ్ళ వేళ్ళని బాగా లాగుతూ కంప్లీట్గా మనము పడుకోవచ్చు. ఇలా కొంత సమయం పాటు ఉండాలి. ఇలా ఉండడం వలన ఏమవుతుంది, కుడికాలులో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కానీ ఎడమ కాలులో రక్త ప్రసరణ జరగటం లేదు. ఎందుకు? అలా కాలులో రక్తం వెళ్ళాలంటే కష్టము. అయితే కాళ్ళు తిమిర్లు రావడం అనేది అవుతుంది. ఇలా రక్త ప్రసరణ కాకుండా తిమిర్లు రావడం చాలా మంచిది. కొంత సమయం పాటు తర్వాత కాళ్ళని ఎప్పుడైతే కిందికి తీసుకొస్తామో అప్పుడు కాళ్ళలో రక్త ప్రసరణ బాగా వేగంగా జరుగుతుంది. అయితే ఇలా రక్త ప్రసరణని ఆపుతూ చేయడం వలన మన శరీరంలో చాలా బెనిఫిట్స్ కలుగుతాయి. అయితే కాళ్ళలో రక్త ప్రసరణ వెళ్ళటం లేదు కాబట్టి శరీరంలో ఉండే వేరే అవయవాలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. హార్ట్ కూడా ఇక్కడ కామ్ అవుతుంది. ఇక్కడ కాలు వెనకాల భాగంలో, తొడ లోపటి భాగంలో స్ట్రెచ్ చాలా ఇంటెన్స్గా ఉంది. అయితే ఆ ఇంటెన్సిటీ రాను రాను తగ్గుతుంది. అంటే
మనము బెల్ట్ని బాగా లాగి పెట్టాలి, కాలుని లూజ్గా పెట్టకూడదు. ఆ కాలులో ఉండే ఆ స్ట్రెచ్ హ్యామ్స్ట్రింగ్ కండరము, తొడ లోపలి భాగంలో కండరాలపై చాలా ప్రభావం ఇక్కడ తెలిసి వస్తుంది. కొంత సమయం పాటు తర్వాత ఇది ఈజీగా అనిపిస్తుంది. ఇలా ఉండి కొంత సమయం పాటు తర్వాత బయటికి వచ్చేయండి. రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ రెండో వైపు కూడా ఇదే విధంగా పడుకోండి. ఇప్పుడు కాళ్ళ వేలని మోకాళ్ళ వైపు లాగండి. నెమ్మదిగా ఒక కాల్ని పైకి తీసుకెళ్దాము. చేయితో పట్టుకోండి, లాగండి. ఇక్కడ కొద్దిగా ఇంబ్యాలెన్స్ అనిపిస్తే కింద ఉన్న కాలు అంటే ఎడమ మోకాల్ని కొద్దిగా బెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్ట్తో కాళ్ళ వేళ్ళని పట్టుకుందాము. బెల్ట్తో కాళ్ళని పట్టుకోండి. రైట్ హ్యాండ్తో కాకుండా లెఫ్ట్ హ్యాండ్తో తల వెనకాల నుంచి పట్టుకొని కుడి చేతిని కింద పెట్టేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. ఎడమ కాల్ని స్ట్రైట్గా పెట్టడానికి ప్రయత్నించాలి. అయితే ఈ కాలు సైడ్ భాగంలో, తుంటి భాగంలో మనకు స్ట్రెచ్ బాగా తెలిసి వస్తుంది. కాళ్ళ వేలని మన వైపు లాగుతూ ఉండండి. ఇక్కడ శరీరం క్రాస్గా ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి. నడుము, రెండు నడుములు ఒకదానిపై ఒకటి ఉండాలి. కాల్ని బాగా లాగుతూ తలని కింద కూడా పెట్టుకోవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అనంతాసనం. ఈ ఆసనాన్ని మనం బోల్స్టర్ సహాయంతో అలాగే బెల్ట్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ళు బాగా స్ట్రెచ్ అవుతాయి. హ్యామ్స్ట్రింగ్ మజిల్స్కి ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. తొడ లోపలి భాగంలో ఉన్న కండరాలపై ఈ ఆసనం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగే శరీర సైడ్ భాగాలు, లాటరల్ భాగాల్లో ఉన్న కండరాలపై ఈ ఆసనం చాలా ప్రభావం చూపిస్తుంది. శ్వాస తీసుకోవడానికి కూడా ఈ ఆసనం చాలా తోడ్పడుతుంది. ఊపిరితిత్తులకు కూడా చాలా మంచిది. అలాగే ప్రశాంతత కూడా లభిస్తుంది. కాళ్ళల్లో తిమ్మిర్లు వచ్చినట్టుగా అనిపిస్తుంది. కాళ్ళ తొడ కింది భాగంలో చాలా పెయిన్ వస్తుంది, బాగా స్ట్రెచ్ వస్తుంది. అయితే ఈ ఆసనం చేసేటప్పుడు కాళ్ళ వెనకాల భాగంలో మండినట్టుగా స్ట్రెచ్ రాకూడదు. ఒకవేళ మండినట్టుగా స్ట్రెచ్ వచ్చినట్టు అయితే మీరు ఆ కాలుని బాగా ఎక్స్ట్రీమ్గా స్ట్రెచ్ చేసి మసిల్ని టేర్ చేశారనమాట. మసిల్ టేర్ రాకూడదు, స్ట్రెచ్ మాత్రం రావాలి. శ్వాసని మీరు నిర్మలంగా తీసుకున్నట్టు అయితే స్ట్రెచ్ చాలా బాగా వస్తుంది. అలా చేసి నెమ్మదిగా కాలుని కింద తెచ్చి పెట్టేసేయండి. బెల్ట్ని తీసేయండి. ఒక కాలుపై ఒకటి పెట్టేసి చేతిని కూడా స్ట్రైట్గా చేయండి. చేసి తలని కింద పెట్టేసి పడుకోవాలి. కళ్ళని మూసివేసి ఇలా పడుకోండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇదే అనంతాసనము చాలా డీప్గా స్ట్రెచ్ తీసుకొస్తుంది. ఇదే అనంతాసనము మనకు రిలాక్సేషన్ని కూడా తెస్తుంది. బోల్స్టర్పై ఇలా పడుకున్నట్టు అయితే రిలాక్సేషన్, అలా కాలుని పైకి తీసుకెళ్ళినట్టు అయితే చాలా డీప్ స్ట్రెచ్ని తీసుకొస్తుంది. ఇలా కౌంటర్ చేయడం వలన తొడ లోపలి భాగంలో ఉన్న కండరాలు, హ్యామ్స్ట్రింగ్ కండరాలు, అలాగే మన శరీర సైడ్ భాగాల్లో ఉన్న కండరాలు, వీటన్నిటిపైన ప్రెషర్ అంతా కూడా బాగా రిలీవ్ అయిపోతుంది. మరి ఇవాళ ఎపిసోడ్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం మనం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనము జాగ్రత్తలు అన్నట్టుగా ఏమీ లేవు. బెల్ట్ని బాగా గట్టిగా పట్టుకోవాలి. బెల్ట్ని లూజ్గా చేయకూడదు. కాల్ని బాగా లాగాలి. కాల్ని ఎప్పుడైతే మనం ఆ విధంగా లాగుతామో ఈ బయటి తొడ భాగంలో, తొంటి భాగంలో మనకు స్ట్రెచ్ బాగా తెలిసి వస్తుంది. అయితే ఆ యొక్క కండరాలని స్క్వీజ్ చేస్తూ ఆ యొక్క కండరాలపై ప్రభావం పడేలాగా చూస్తూ మనము ఈ ఆసనాన్ని చేయాలి. ఎక్స్ట్రీమ్గా మనకు ఆ యొక్క తొంటి భాగంలో పట్టుకున్నట్టుగా అనిపించినట్టు అయితే మోకాల్ని ఫోల్డ్ చేయండి లేదా కాళ్ళని స్ట్రైట్గా పెట్టండి. ఈ యొక్క రిప్ కేజ్లో కూడా మనకు బాగా లాటరల్గా స్ట్రెచ్ అనేది వస్తుంది.
దాంతో మనకు చాలా బాగా ఫీల్ అవుతుంది. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో అనంతాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.